ప్రాణ స్నేహితులు సైతము గాయాలు చేసేశారు. కట్టుకున్న భార్య, అమ్మో మీరెంత తెలియకల్లోనండి, అమ్మో బాబోయ్ మీరు ఇంత జ్ఞానవంతులు అనుకోలేదండి, అమ్మో మీరు అని భజన చేసిన భార్య చావకూడదు, సస్తే పోయిద్దిగా, నీలాంటి బతకడం అవసరం అంటావా అని అవమానంగా మాట్లాడి. నేను చెప్తున్నా, ఇవన్నీ ఎవరు అనుభవిస్తున్నారో, ప్రస్తుతం ఈ గాయాలు ఎవరు పొందుతున్నారో వారందరినీ దేవుడు విరగొట్టే పని జరిగిస్తున్నాడు కనుక ఇవి నీకు ఎదురవుతున్నాయి. నీలో ఏ ఏ విషయాలలో నువ్వు ఇతరుల మీద డిపెండ్ అవుతున్నావో, ఎవరికి నీ మనస్సున చోటు ఇచ్చావో, ఎవరి విషయంలో ఎక్కువగా ఊహించుకున్నావో అవన్నీ దేవుడు విరగొట్టవలసి ఉంది. డబ్బును చూసి మిడిసిపడి ఆహా పైసలు ఉంది నాకేం పర్వాలేదంటే అది ఉన్నా నీకు ప్రయోజనం లేదనిపిస్తాడు దేవుడు. ఆ డబ్బు విషయంలో నువ్వు విరగొట్టబడవలసి ఉంది. నీ జ్ఞానం, నీ పనితనం, నీ టాలెంట్ ఏది నీకు అతిశయ కారణంగా రాదు, ఏ నరుడుగా రాదు. దేవుడు విరవవలసి ఉన్నది. ఎందుకు చెప్తా వినండి. దేవుణ్ణి గాక మరి దేన్ని ఆధారం చేసుకున్నా శాపం వస్తుంది అని చెప్పాడు బైబిల్లో. అది ఆ శాపం నుంచి మనల్ని రక్షించడం కోసం దేవుణ్ణి మనం ఆధారం చేసుకున్నట్లు దేవుడు మనల్ని మలుచుకు రావలసి ఉన్నది. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనం నుంచి ఒక్కసారి చూడు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకుని. అదుగదుగా మాట చూడండి. నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకున్నవాడు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు. అద్దుగది సంగతి. శాపం వెంటాడిద్ది. అలా మనం శాపగ్రస్తులము కాకుండున్నట్లు. తర్వాత అయిపోలేదు మా, మంచి మ్యాటర్ ఉంది, చదువు అక్కడ. వాడు ఎడారిలోని అర్హు వృక్షము వలె ఉండును, మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేల యందును నిశ్చినమైన చవిటి భూమి యందును నివసించును. అదంట సంగతి. ఈ పరిస్థితి మనకు ఉండకుండున్నట్లు మనము ఆయననే ఆధారము చేసుకొని ఉండవలనని దేవుడు కోరుచున్నాడు. తర్వాత చదువు తల్లి. యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు, అద్దుగో యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును, అది కాలువలో ఓరను దాని వేళ్లు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా నుండును, వర్షము లేని సంవత్సరమున చింతనొందదు, కాపు మానదు. ఎవరు ఈ వ్యక్తి? ఎవరు? దేవుణ్ణి ఆశ్రయించిన వాడు, దేవుణ్ణే ఆధారం చేసుకున్నవాడు. ఇప్పుడు చెప్పండి, నీ నీతి నీకు ఆధారమా? చెప్పు బాబు, చెప్పమ్మా. ఎవరు ఆధారం? అరే నోరు తెరిచి చెప్పండి, చెప్పండి గట్టిగా. రైట్. నీ పరిశుద్ధత నీకు ఆధారమా? ఎవరు ఆధారం? రైట్. నీ డబ్బు నీకు ఆధారమా? మరెవరు? నీ తెలివితేటలు నీకు ఆధారమా? చేసుకుంటే ఆధారం చేసుకో. ఏ విషయంలో జోక్యం చేసుకున్నట్టు నీ విషయంలో కూడా జోక్యం చేసుకుంటాడు. చేసుకోమంటారా? ఎందుకు వచ్చిన గొడవ? నీలో ఆ చెత్త ఉందో ముందే తగలబెట్టి, లేకపోతే ఏ అగ్గినది కాల్చుకుంటూ వచ్చి నిన్ను తగలబెట్టక మునిపే నీకు ఆధారములుగా ఉన్నవన్నీ కూడా నీ అంతరంగంలో కాల్చి అవతల పడేశాయి. ఎవరిని ఆధారం చేసుకుంటావు? అరణ్య యాత్రలో నా దాగు చోటు నీవే, నా నీటి ఊట నీవే. అరణ్య యాత్రలో నా దాగు చోటు నీవే, నా నీటి ఊట నీవే. అతి కాంక్షణీయుడా ఆనుకొనెదని మీద, అతి కాంక్షణీయుడా ఆనుకొనెదని మీద.
నా యేసు రాజా, నా ఆరాధ్య దైవమా, ఆరాధ్య దైవమా, నా స్తోత్ర గీతమా, నా స్తోత్ర గీతమా, ఆరాధ్య దైవమా, నా యేసు రాజా, రాజా 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 యేసు రాజా, రాజా రాజా, ఆమేన్. యేసు రాజా, రాజా యేసు రాజా, రాజా రాజా యేసు రాజా, రాజా రాజా, యేసు రాజా. దేవునికి మహిమ. మంచి ప్రసంగికుడైతే మనకు పిచ్చ ఫాలోయింగ్ ఉంది సార్. ప్రసంగికుడా ఆ ఫాలోవర్స్ అంతా పట్టుకొని గుండు గీకుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. డౌట్ లేదు. వద్దొద్దు, కలలొద్దు. ఎక్కువ మంది నీకు ఫాలోవర్స్ ఉన్నా, ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉన్నా ఇప్పుడు ఇదొక అతిశయం అయిపోయింది. అసలు మన ఛానల్ ఎక్కడ, మనం ఎక్కడ? నేను చెప్తున్న అతిశయ కారణం లేదు. ఒకవేళ ఫాలోవర్స్ని బట్టో, సబ్స్క్రైబ్ను బట్టో, మరిదేన్ని బట్టో ఒకవేళ అతిశయపడ్డాను అనుకో, ఇది ఇప్పుడున్న ట్రెండ్ని బట్టి చెబుతున్నాను నేను. అది కూడా విరగొట్టబడాల్సి ఉంటుంది. పొర్రపాటును కూడా నమ్మొద్దు. జనులు నిన్ను మెచ్చుకున్నారు అంటే వాళ్ళ దృష్టికి నిన్ను ఘనపరిచింది ప్రభువు తప్ప వాళ్ళు కాదు. వాళ్ళు కాదు, ప్రభువు నీకు ఆ కృపనిచ్చాడు. అట్లా కాకుండా నీ దృష్టి వాళ్ళ మీదకి మళ్ళించి వాళ్ళని నీకు అప్పచెప్పిన దేవుని చిత్తాన్ని పక్కన పెట్టి వీళ్ళ సంతోషాన్ని వెతికావంటే ప్రసంగికుడా ఖాయం. ఏమి ఖాయం? నీకు గుండు గీకటం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవ్వరికి, అందరికీ ఆధారం ఆయనే, ఆశ్రయం ఆయనే. కొంతమందికి దిగులు, వానికి అంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, నేను ఎంత కష్టపడినా నాకంత ఫాలోయింగ్ రావట్లేదు. వాట్ ఈజ్ దిస్? ఏముంది మొన్న చెప్పింది, దట్ ఈజ్ వంకాయ పుల్స్. ఏమీ లేదు అసలు. ఆ చింతే వద్దు. నేను చేసే ఈ పని దేవుడు సంతోషిస్తే నాకంతే చాలు. నా ప్రయాస నా ప్రభు గుర్తిస్తే నాకంతే చాలు. ఆయన కొరకు, ఆయన మహిమ కొరకు, ఆయన పిల్లల రక్షణ కొరకు నేను పడుతున్న కష్టం మనుషులు గుర్తించకపోయినా నా యేసు గుర్తిస్తే నాకు చాలు. వాళ్ళు నాకు భజన చేయాలన్నది లేదు, వాళ్ళు నాకు జేజేలు పలకాలన్నది లేదు. వాళ్ళ భజన జేజేలు అంతా నాకు తెలుసు అని అనాలి. అప్పటిదాకా పౌలుని పాము గరిసేసరికి వీడు తేడా అన్నారు, వీడు ఎంత భయంకరమైన పాపియో అన్నారు. ఎవరు? మెలితే ద్వీపవాసులు. ఆ పేరు కూడా విచిత్రంగానే ఉంది, మెలితే అని అన్నారా? సరే, తర్వాత ఏం జరిగింది? పాము కరిసినా కూడా విషం ఎక్కకపోయేసరికి ఇతడు ఒక దేవత అన్నారు. లుస్త్రలో బలహీన పాదాలు గల పుట్టుకుంటే అయిన మనుషుణ్ణి స్వస్థపరిచినప్పుడు పౌలు బర్నబాలని హెర్మే ద్యుపతీయులు భూమి మీదకి వచ్చారని పూజారి ఎడ్లను కూడా తీసుకొచ్చి వీళ్ళ ముందు బలియడానికి సిద్ధపడ్డారు మనుషులు. వేరే ప్రాంతం నుండి యూదులు వచ్చి ఆ జన సమూహమును పౌలుకు బర్నబాకు వ్యతిరేకముగా తిప్పగా, అరే అప్పుడప్పుడే కైసా చేంజ్ హోతా హై భాయ్ దిమాగ్, అప్పుడప్పుడే ఎట్లా మారిపోయిద్దిరా అయ్యా మైండ్. అరే అప్పుడప్పుడే పొగుడుతావా, అప్పుడప్పుడే రాళ్ళు తీసుకొని కొడతావా? అప్పుడు వాళ్ళు ఏం చెప్తారో తెలుసా? వాళ్ళని అడుగుతామన్నా, అరే నిన్ననే కదా పొగిడావు, మళ్ళీ ఇలా రాయి తీసుకున్నావు. ఏమో అన్నా, నిన్న నాకు అలా అనిపించింది, ఈరోజు నాకు ఇలా అనిపిస్తుంది. రేపు ఎలా అనిపిస్తుందో తెలియదు అని కత్తి కూడా తీసుకోవచ్చు. ఒరే నీకో దండంరా, నీ ఫాలోయింగ్, నీ తలకాయ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనుషుల మెప్పు అది. అప్పుడప్పుడే భజన, అప్పుడప్పుడే మళ్ళీ రాయి, అప్పుడప్పుడే ప్రశంస, అప్పుడప్పుడే తృణీకారం.
దేవుడు చేస్తాడా? జరిగిందా లేదా పౌలు బర్నబాలకి? పూజారి ఎడ్లను మరి తీసుకొచ్చి దేవతలు మన ముందుకు వచ్చి, దేవతలే నిలబడ్డారా చూస్తారేమిట్రా తండ్రిరా అన్నోళ్ళు రాళ్ళు తీసుకొని కొడితే చచ్చిపోయాడని పౌల్ని పక్కకి ఇచ్చారు. బాబు బాబు అందరికీ వందనాలు, లేదు నాకు ఫాలోయింగ్ అని కృంగిపోయే వాళ్ళారా మీకు వందనాలు, అస్సలు మంది మామూలు ఫాలోయింగ్ కదా అని ఎగరేసే వాళ్ళారా మీకు వందనాలు. వారైనా వీరైనా మనుషులను బట్టి అతిశయపడే ప్రతి ఒక్కడు, మనుషులను బట్టి అతిశయపడటానికి అవకాశం దక్కలేదని ఏడ్చే ప్రతి ఒక్కడు దేవుని లెక్కలో పక్కకు పెట్టబడతారు. మన దృష్టి మనల్ని ప్రశంసించే మనుషుల వైపు కాదు, మనుషుల ఎదుట మనల్ని ఘనపరిచి మనల్ని వాడుకుంటున్న ప్రభు వైపు.